హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ఈరోజు ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి వాటి యొక్క ముఖ్యమైన ఉద్దేశాల గురించి తెలుసుకుందాం. పోతే ఈరోజు సాక్షి చెప్పుకుందామండి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వార్త ఉంది. దాని గురించి చెప్పుకుందాం. సాక్షిలో నా బిడ్డ బూడిదైనా ఇవ్వండయ్యా అంటూ ఓ తల్లి పడుతున్నటువంటి ఆవేదనని ఒకసారి మనం చూద్దాం. నాణ్యానికి రెండో వైపు కూడా దీన్ని ఒకసారి కూలంకుషంగా చర్చించుకుందాం. ఇతని పేరు గద్దె సాయికృష్ణ. ఇతని పేరు మీద చాలా కేసులు ఉన్నాయి. గంజాయి కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. అయితే ఈయన్ని పోలీసు వాళ్ళు, విజయవాడ పరిధిలో ఉన్నటువంటి ఒక స్టేషన్ పోలీసు వాళ్ళు ఇతన్ని తీసుకుని వెళ్ళి చిత్రహింసలు పెట్టి కొట్టి చంపి ఆ బైక్ మీద తీసుకుని వెళ్ళి కాల్ చేశారు అనేది ఒక వార్త. అయితే దానికి అంబటి రాంబాబు గారు ప్రూఫ్ తో సహా చూపించారు. ఇది ఇతన్ని ఇలా కొట్టారు, ఇలా చేశారు, ఈ విధంగా చేశారు అని చెప్పి మొత్తం ప్రూఫ్లతో సహా, ఆధారంతో సహా చెప్పారు. అయితే ఈ విషయం ప్రభుత్వానికి చాలా పెద్ద తలనొప్పిగా మారబోతుంది రానున్న కాలంలో అనేది చాలా విషయం అర్థమవుతుంది మనకు. అయితే ఎలా జరిగింది, ఎందుకు చేశారు, అయితే ఈ అబ్బాయి ఎక్కడున్నాడు, కానీ తొందరలోనే హైకోర్టుకు కూడా ఈ అబ్బాయిని తీసుకుని వెళ్ళి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. బతుకున్నాడా లేదా, అసలు పోలీసులు ఎంత రౌడీ షీటర్ అయినా, ఎన్ని గంజాయి కేసులు ఉన్నా, ఎన్ని మర్డర్ కేసులు ఉన్నా కొట్టే హక్కే లేదు. అలాంటిది ఎలా చంపుతారు అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. మొదటి కోణం ఎలాగే ఉంది, రెండో కోణంలో కూడా ఒకసారి ప్రశ్నించుకుంటే దాని గురించి ఈరోజు సాక్షిలో మెయిన్ హెడ్లైన్స్ లో బ్యానర్ వార్తలు వేశారు. నా బిడ్డని బూడిదైనా ఇవ్వండి అయ్యా, పోలీసులు అయినంత మాత్రాన చంపి తగలబెడతారా అంటూ ఒక వార్తని బ్యానర్ వార్తగా ఇక్కడ మార్చారు. దాని గురించి మనం చూడొచ్చు. పోతే ఏపీఎల్ లో విజయవాడ సస్పెన్షన్ శుభారంభం అంటే ఒక వార్త ఉంది. 1.6 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం అంటే, ఈ గంజాయి రోజు రోజుకి పేటరేగిపోతున్నారండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. చిన్న కార్పొరేట్ కాడ నుంచి పెద్ద కార్పొరేట్ ఏరియాల కాడ నుంచి చిన్న చిన్న మున్సిపాలిటీ ఏరియాల వరకు ఈ గంజాయి చాలా ఉంది. పోలీసులు ఒక పక్క పట్టుకుంటానే ఉన్నా కానీ వచ్చే మార్గంలోనే వస్తా ఉంది. అక్రమంగా సంపాదించే డబ్బు కాబట్టి, చాలా తక్కువ సమయంలో లక్షలు సంపాదించచ్చు కాబట్టి ఈ గంజాయి వ్యాపారాన్ని బాగా దాన్ని ఆశ్రయిస్తున్నారు అర్థమవుతుంది. అంతర్జాతీయ సంబంధాలు ఉన్న భారీ గంజాయి అక్రమ రవాణా ముఠాను అదుపులోకి తీసుకుని 1.6 కోట్ల విలువైన 213 నుంచి 360 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తహసీల్దార్ సింహ తెలిపారు అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. గంజాయి గురించి ఇచ్చారు. 36 గంటలు ఎలా పనిచేస్తున్నారు అంటూ ఒక వార్త హైకోర్టు దీని గురించి ఇచ్చారు. పోతే సిబిఐ విచారణ జరిపించాలి, సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు గారు నిన్న ప్రశ్నించినటువంటి విధానాన్ని ఈ గద్దె సాయికృష్ణ గారి గురించి ఉంది. అతను బతుకున్నాడా లేదో కూడా తెలియదు. బతుకుంటే ఎక్కడున్నాడు, కానీ కోర్టుకి అతన్ని తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేయాలి. దాని గురించి మాత్రం ఒక వార్త ఇచ్చారు. రౌడీ షీటర్ అయితే చంపేస్తారా, పోలీసులను చంపేసి కాల్ చేసి చట్టం ఎందుకు, కోర్టులు ఎందుకు అని ప్రశ్నించినటువంటి దాని గురించి ఇక్కడ ఇచ్చారు. పోతే భారత నావికులు భద్రతే ముఖ్యం, ఈ అంశాన్ని అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందాలతో చేర్చాలి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రధాని మోదీ విజ్ఞప్తి అంటూ ఒక వార్త ఉంది. ఇది ఈనాడులో ఉంది. ఈనాడులో చాలా కూలంకషంగా చర్చించుకున్నాం, అందుకనే కొంచెం తొందరగా లేపుతున్నానండి. చాలా మెయిన్ ఇంపార్టెంట్ వార్త ఇది కాబట్టి నాణ్యానికి మొదటి వైపు రెండో వైపులు చెప్పుకున్నాం కాబట్టి దాని గురించి చెప్పుకుంటున్నాం. పోతే బీచ్ బార్లకు తలుపులు బార్లా అంటూ ఒక వార్త ఉంది. పచ్చ జెండా ఊపిన చంద్రబాబు ప్రభుత్వం తొలి దశలో విశాఖపట్నం సూర్యలంక బీచ్ లో ఏర్పాటు, మలి దశలో మొత్తం 975 కిలోమీటర్ల తీర ప్రాంతం అంటూ ఎక్స్చేంజ్ శాఖ నోటిఫికేషన్ జారీ అంటూ ఒక వార్త వచ్చింది. ఇంకొకటి, సమాధానం చెప్పలేక ఉత్తర కుమార్ సవాళ్ళ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సవాళ్ళపై మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం అంటూ ఒకటి బ్యానర్ వార్త ఉంది. మెగా డిఎస్సి పై వచ్చినటువంటి వార్త. కానీ లోకేష్ గారు సవాల్ విసురుతున్నారు. ఎవరికైనా అన్యాయం జరిగితే రండి, నాతో చర్చించండి, నేను ఎక్కడ తప్పు జరగలేదు, డిఎస్సి పై మెగా డిఎస్పీ చేశాను అని చెప్పి సవాల్ ఇచ్చారు. వీళ్ళకి దమ్ముంటే లోకేష్ గారితో భేటీ అవ్వచ్చు. చంద్రబాబు సర్కార్పై సమరానికి సంసిద్ధం, 2 ఏళ్లుగా పిఆర్సీ లేదు, ఐఆర్ ఇవ్వలేదు, డిఏ ఊసే లేదు అంటూ
ఒక వార్త ఉంది. కానీ 5 సంవత్సరాలు మాత్రం వీళ్ళు కామ్‌గా కూర్చొనే ఉన్నారు. ఇప్పుడు మాత్రం వీళ్ళకి పీఆర్‌సీలు, డీఏలు అన్నీ ఇవ్వాలండి. 5 సంవత్సరాలు మాత్రం ఏమీ చేయలేకపోయారు. దాని గురించి ఒక వార్త ఉంది. మా ఆకలి కేకలు చెవికెక్కవా? కోవిడ్‌తో ప్రాణాలు తెగించి సేవలందించిన మాపై ఎంత చిన్న చూప? 4 నెలలుగా వేతనాలు లేవు. అవస్థలు పడుతున్నామా పట్టదా? చంద్రబాబు ప్రభుత్వంపై చిరు ఉద్యోగులు ఫైరు అంటూ ఒక వార్త వచ్చింది. పసిడి తను 4,800 పతనం అంట అండి. బంగారం చాలా తగ్గిందంట 4,800. వెండి సైతం 5,300 డౌన్ అయిందంట. ఎవరైనా ఉంటే కొనుక్కోవచ్చు అని చెప్పి వార్త వచ్చింది. సో ఈనాడులోకి వెళ్దామండి. ఈనాడులో బ్యానర్ వార్తలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో ఈనాడులోకి వెళ్తే అండి, ఈనాడులో బ్యానర్ వార్తలు ఏమున్నాయో మనం ఒకసారి కూలంకుషంగా చర్చించుకుందాం. భారత్కు మేమున్నాం, ఎవరైనా దాడి చేస్తే అడ్డుకుంటాం, శ్వేతసాదంతో నేను ఉన్నంత కాలం వారికి మంచి మిత్రుడినే అంటూ ట్రంప్ ప్రకటన గురించి ఈరోజు ఈనాడులో బ్యానర్ వార్తలు వేశారు. మోదీ దేవదత్తులు లాంటి వారు బేరసారాలతో తిట్ట, ఉపాధి పరంగా ఇరు దేశాల మధ్య అద్భుత సంబంధాలు ఉన్నాయి, భారత్లో పర్యటించబోతున్నాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ, ఫ్రాన్స్ తో మోదీ భేటీ, ద్వైపాక్షిక అంశాలపై చర్చన, నావికుల భద్రతను ప్రస్తావించినటువంటి ప్రధాని మోడీ అంటూ ఒక వార్త ఇచ్చారు. పోతే రక్షణ రంగంలో భారత్లో అమెరికాలో గొప్ప సంబంధాలు ఉన్నాయని, ఒకవేళ భారత్ పై దాడి జరిగితే తాను అండగా ఉంటానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా ఆ దేశంపై దాడి చేయాలనుకుంటే తాము అక్కడే ఉంటానని తేల్చి చెప్పారు. శ్వేత స్వార్థంలో తానున్నంత కాలం ఆ దేశానికి మంచి మిత్రుడున్నట్టేనని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆయా దేశంతో ఉన్నానని తెలిపారు. భారత్ ఒక అంతర్జాతీయ శక్తి, ఆ దేశానికి ప్రధాని మోదీ ఉన్నంత కాలం అంతర్జాతీయంగా ప్రతి విషయంలో అతిపెద్ద పాత్ర పోషిస్తున్నానని ప్రశ్నించారు. ఫ్రాన్స్ తో జరిగినటువంటి G7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చినటువంటి ట్రంప్, మోదీ బుధవారం ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు అంటూ ఒక బ్యానర్ వార్తని మనం చూడొచ్చు. పోతే 21వ తారీఖున ఈ యోగాంధ్ర జరగబోతుంది కదండి, యోగా గురించి. దానికి ఒక వార్త వచ్చారు చంద్రబాబు గారితో, రామ్జీ బాబాతో కలిసి ఈయన యోగాంధ్ర చేయబోతున్నారంట. దాని గురించి ఒక వార్త వచ్చింది. సంజీవిని యోగా అనుసంధానం, ఇంటింటికి యోగా, దీంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం అని ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. సంజీవిని కార్యక్రమంలో యోగాని అనుసంధానం చేసి రాష్ట్రంలో ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని, ఇంటింటికి యోగా ప్రధాన థీమ్గా ఏడాది పాటు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వివిధ ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక థెరప్యూయిడ్ యోగా కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు అంటూ ఒక వార్తని చూడొచ్చు. పోతే ఇక్కడ నిరంజన్ అని ఒక అబ్బాయికి, ఈ అబ్బాయి ఒక అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఒక జన్యు వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారిని చూడాలని సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయిందండి. అప్పుడు దానికి వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయికి ఏం కావాలో ఆట చేపాత్రంతో ఆడుకొని ₹1,00,000 కూడా సహాయం చేశారంటండి సొంత నిధులతో. దాని గురించి బాగా సోషల్ మీడియాలో హైలైట్ గా ఉంది. కుక్కను పెంచుకోవాలని ఉందన్నా, సరే రా కొని పంపిస్తా అని పవన్ కళ్యాణ్ గారు జన్యు వ్యాధితో బాధపడుతున్నటువంటి ఈ బాలుడికి పవన్ కళ్యాణ్ భరోసా, హనుమకొండలోని ఇంటికి వెళ్లి పరామర్శ, ₹1,00,000 సహాయం అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. పోతే ఎల్నినోను ఎదుర్కొనేలా పంటల సాగు, జిల్లాల వారీగా ప్రణాళిక రూపొందించిన ఆంగ్రూ శాస్త్రవేత్తలు అంటూ ఈ ఒక వార్త ఉందండి. ఖరీఫ్ సీజన్ లో ఎల్నివో ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, అందుకు అనుకూలంగా పంటలు సాగు చేయాలని ఆచార్య ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం వారు ఆంగ్రూ శాస్త్రవేత్తలు సూచించారు. వర్షాకాలం ఆలస్యంగా ప్రారంభం కావడం, వర్షపాతం అస్థిరపంజంలో ఉండడం, దీర్ఘకాలిక పొడి వాతావరణం ఉండడం వల్ల ఎలాంటి పంటలు వేయాలో దాని గురించి ఒక వార్త వేశారండి. పోతే ఈనాడులో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వార్త అండి, దీని గురించి చేశారు. డిఎస్సిపై దమ్ముంటే లోకేష్ గారు నేను సవాల్ ఇచ్చారండి. ఎవరికైనా అన్యాయం జరుగుంటే డైరెక్టర్ గా వచ్చి చెప్పమని దానికంటూ ఒక సిట్ వేశారు. అలాగే జగన్ గారికి కూడా దాంట్లో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి మంత్రికి, ప్రతి ఎమ్మెల్యేకి, మాజీ ఎమ్మెల్యేలకి కూడా సవాల్ విసిరారు. నేను ఇక్కడే దగ్గరలో ఉన్నాను, ఎవరైనా ఉంటే రండి, లేకపోతే ఎప్పుడు రమ్మంటారో చెప్పండి, నేను వచ్చి
డిఎస్సిపై ఎవరికి ఎవరికి మోసం జరిగిందో చెప్పండి అంటూ నిన్న ఆయన సవాల్ ఇచ్చాడు. దాని గురించి చూద్దాం. ధైర్యం ఉంటే డిఎస్సిపై చర్చకు రావాలి. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్న సమాధానం చెప్పేందుకు సిద్ధం. ఎన్ని జన్మలు ఎత్తిన డిఎస్సి నియామకాలు ఆపలేరు. హోంమంత్రిని అవమానిస్తే శభాష్ అంటారా? మంగళగిరిలో విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ అంటూ ఒక వార్త వచ్చింది. జగన్మోహన్ రెడ్డి నివాసించే తాడేపల్లి ప్యాలెస్ కు 200 మీటర్ల దూరంలోనే నిలబడి మాట్లాడుతున్నా గొడ్డల పార్టీ నేతల్లా నేను బురదలు తల్లి పారిపోయే రకం కాదు. డిఎస్సిపై ఎలాంటి అనుమానాలున్నా సమాధానం చెప్పేందుకు ఇక్కడే సిద్ధంగా ఉంటా. సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్నవారు చర్చకు రావాలని మంత్రి నారా లోకేష్ వైకాపా నేత జగన్మోహన్ రెడ్డికి సవాల్ ఇచ్చారు అంటూ ఒక వార్తలు వేశారండి. దాని గురించి మనం చూడొచ్చు. అయితే దాని చూడండి, దాని మొత్తం క్లారిటీగా ఇచ్చారండి. దివ్యాంగ విద్యార్థులకు ప్రశస్త్ యాప్ ద్వారా స్క్రీనింగ్ ఎస్సిడి అంటండి. దానికోసం దివ్యాంగుల కోసం రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులందరికీ ప్రసక్తి యాప్ 2.0 ద్వారా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమగ్ర సిబియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాస్ తెలిపారు అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. వరి పూడికిసెల ఎత్తిపోతల భూస్వామీకరణకు 63 కోట్లంట. దాని గురించి ఒక వార్త ఉంది. 2 నెలలలో 24,302 కోట్లు సొంత రాబడి. ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలలు లెక్కల విడుదల చేసినటువంటి కాగు అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. స్వయం ఏపీ బ్రాండ్తో 60 ఉత్పత్తులు. తొలిసారిగా ప్రత్యేక మార్కెటింగ్ అడుగులు. ఆగస్టు నుంచి మార్కెట్లోకి డ్వాక్రా ఉత్పత్తులు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లు ఓఎన్డీఎలతో ఒప్పందం అంటూ ఒక వార్త ఉందండి. డ్వాక్రా మహిళల ద్వారా ఈ వ్యాపారాలు చేయబోతున్నారంట అంటూ ఒక వార్త వచ్చింది. దాని గురించి ఒకసారి చూద్దాం. ఇన్నాళ్లకు ఓ ఊరుకో 2 ఊళ్ళకో పరిమితమైన పచ్చళ్ళు, కారం పొడులు, అగరబత్తీలు తయారీ డ్వాక్రా ఉత్పత్తి విక్రయాలు రాష్ట్ర సరిహద్దులు దాటి దేశ విదేశాలకు విస్తరిస్తున్నాయి. డ్వాక్రా చరిత్రలో తొలిసారిగా స్వయం ఏపీ బ్రాండ్ పేరుతో ప్రభుత్వమే వీటిని మార్కెటింగ్ చేయనుంది. ప్యాకింగ్ నుంచి ప్రమోషన్ వరకు అన్నిటిలోనూ చేయూత అందిస్తుంది. తొలి పట్టణ వినియోగదారులు లక్ష్యంగా ముందుకెళ్లేలా గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఆ తర్వాత విదేశాలలో విక్రీ జరుపుతారు అంటూ ఇందుకు పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టేందుకు 60 ఉత్పత్తులని ఎంపిక చేశారు. దీనికి అమలు 10 కోట్ల వ్యయం కానుంది. ఆగస్టు 1 నుంచి మార్కెట్లోకి అడుగు పెట్టేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాదికి 100 ఉత్పత్తులను విస్తరించాలన్నది లక్ష్యం అంటూ ఒక వార్త వచ్చిందండి. కానీ ఇది మాత్రం కరెక్ట్ గా అనుకున్నంత విధంగా ప్రభుత్వం ఏమైతే ఆశిస్తుందో, ప్రభుత్వం ఏమైతే చేయాలనుకుంటుందో దాన్ని గాన చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి పేదవాడి అంటూ ఉండడండి. ప్రతి ఒక్కరికి ఉపాధి హామీలు లభిస్తాయి. పల్లెటూరులో ఎవరు కూడా ఖాళీగా ఉండరు. కానీ దీన్ని మాత్రం దీన్ని అందరికీ అప్రిషియేట్ చేస్తూ దీన్ని జెన్యున్ గా సాగాలని కోరుకున్నాం. కానీ సాగనివ్వరండి. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర అవకతవకలు ప్రభుత్వ కార్యక్రమాలు కదండి. ఎవడో ఒకడు దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తారు ఏదో ఒక రకంగా. డీలిమిటేషన్ బిల్లుతో ఏ రాష్ట్రానికి అదనపు ప్రయోజనం లభించదంట అని నిన్న మంత్రి నారా లోకేష్, కాంగ్రెస్ నేత శశిధర్ పోస్టులకి ఆయన మంత్రి నారా లోకేష్ స్పందించారని ఒక వార్త వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వల్ల ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర అనేది తేడా లేకుండా అన్ని రాష్ట్రాలు సమాన ప్రయోజనాలు లభిస్తాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ఉత్తరాంధ్ర రాష్ట్రాలు ఆధిపత్యం పెరుగుతుందనే వాదన వాస్తవం లేదని, ఎవరికి అదనపు లోక్సభ నియోజకవర్గాల సంఖ్య ఆధారంగా 50% పెంచేటువంటి స్పష్టత నిబంధనలతో కేంద్రం త్వరలోనే డీలిమిటేషన్ బిల్లు తీసుకురానుందని, దీంతో దక్షిణాదిలో ఎలాంటి అన్యాయమో జరగదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలను జీతాల లెక్కలతో పోల్చుతూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. దానికి ప్రతి విమర్శగా నిన్న మంత్రి నారా లోకేష్ గారు కౌంటర్ ఇచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ చూడొచ్చు. పోతే కొనసాగుతున్నటువంటి ద్రోణి నోడు ఓ మోస్తరు వర్షాలు అంటూ ఒక వార్త వచ్చింది. తూర్పు విదర్భ తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తా వరకు ద్రోణి కొనసాగుతుందని
విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన తెలిపింది. గురువారం కోస్తాంధ్ర జిల్లాలో, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి పేర్కొన్నారు. సో ఇయండి మనం కొంచెం వర్షం బయట వచ్చేలా ఉంది. పవర్ కట్ అయిపోతుంది. అందుకనే కొంచెం స్పీడ్‌గా చెప్పుకున్నాం. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే. థాంక్ యూ.